ఫైనల్లీ 'డ్యూడ్' మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీ ఎలాగుందో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ దాకా చూడండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా 'డ్యూడ్' మూవీ విషయానికొస్తే మూవీ అయితే ఓకే భయ్య చాలా బావుంది. 'డ్రాగన్' అంత కాకపోయినా 'డ్రాగన్' కొంచెం బావుంటది. మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం గానీ స్టోరీ అయితే బావుంటది. స్టోరీలో ట్విస్ట్‌లుంటాయి. ఎప్పుడులాగే 'ప్రదీప్ రంగనాథన్' 2 హీరోయిన్స్‌ని పెడతాడు. ఎమోషనల్ సీన్ లాస్ట్‌లో పెడతాడు. హిట్ కొడతాడు. సేమ్ అలాగే ఉంటది. సేమ్ స్టోరీ డిఫరెంట్ ఉంటది గానీ, ఈ మూవీలో గూడా మమతా బిజ్జు ఉంటది. క్యామియో రోల్ లాగా నేహా శెట్టిది ఉంటది. ఇంకా మా క్యామియో రోల్ సత్య గూడా ఉంటాడు. అక్కడ కొంచెం కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఇంకా స్టోరీ విషయానికి, మూవీ విషయానికొస్తే మూవీ అయితే చాలా బావుంది. 'ప్రదీప్ రంగనాథన్' అయితే యాక్టింగ్ లాస్ట్ 2 మూవీస్‌తో పోల్చుకుంటే ఈ మూవీలో ఇంకా చాలా బాగా చేశాడు. ఇంకా 'ప్రదీప్ రంగనాథన్', మమతా బిజ్జు కెమిస్ట్రీ వస్తే కెమిస్ట్రీ చాలా బావుంటది. చూసినంత సేపు చాలా రొమాంటిక్‌గా ఉంటది. చాలా నీట్‌గా ఉంటది. ఎక్కడా ఒక క్రింజ్ లాగా అనిపియదు. చాలా నీట్‌గా తీశారు. ఈ స్టోరీ స్టార్ట్ అవ్వడం ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్‌తో స్టార్ట్ అవుతది. ఒక గ్రిప్పింగ్‌గా ఉంటది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బావుంటది. ఫస్ట్ హాఫ్ ఎక్కడ ల్యాగ్ అనిపియదు. ఎక్కడ బోర్ అనిపియదు. మీకు అలా ఫన్ ఎంటర్‌టైన్ లాగా ఎళ్ళిపోద్ది. కొంచెం అక్కడక్కడ ఫన్ పెట్టారు గానీ అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సెకండ్ హాఫ్‌కొస్తే ఎక్కడో ప్రిడిక్టబుల్ స్టోరీ లాగా ఉంటది. కొంచెం ల్యాగ్ అయినట్టు ఉంటది గానీ, ఆ లాస్ట్‌లోని ఫైనల్ ట్విస్ట్ దగ్గరకొచ్చినా, క్లైమాక్స్ సీన్ దగ్గరకొచ్చినా అక్కడ చాలా బాగా చేశారు. అక్కడ ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్‌లో అయితే చాలా బాగా ఉంటది. చాలా బాగా వర్కౌట్ అయింది. 'ప్రదీప్ రంగనాథన్' లాస్ట్ 2 మూవీస్‌లో ఎలాగైతే ఒక సోషల్ మెసేజ్ ఉంటదో, ఒక ఎమోషనల్ సీన్స్ ఉంటాయో సేమ్ అలాగే ఉంటది. 'డ్యూడ్' మూవీ గూడా ఒక మంచి లాస్ట్‌లో ఒక మంచి మెసేజ్ ఉంటది. అలాగే ఎమోషనల్ సీన్స్‌కి చాలా బాగా కనెక్ట్ అవుతాం. 'ప్రదీప్ రంగనాథన్' ఎమోషనల్ సీన్స్‌లో అయితే చాలా బాగా యాక్ట్ చేశారు భయ్య. మనమైతే చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఎక్కడ ఆడ్‌గా అనిపియదు. చాలా నీట్‌గా ఉంటది స్టోరీ అయితే. ఎక్కడ ఏదో ఓవర్‌గా ఎళ్ళినట్టు అనిపియదు. నీట్‌గా చాలా వెల్ సెటిల్డ్‌గా చేశారు మూవీ అంతాన. యాక్టర్స్ కూడా చాలా వెల్ సెటిల్డ్‌గా. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే అక్కడక్కడ సెకండ్ హాఫ్‌లోని మాక్సిమం మీకు కొంచెం క్రింజ్ అనిపించొచ్చు. దానికి మించి పెద్ద నెగెటివ్స్ అయితే ఏమి ఉండవు. కొన్ని సీన్స్‌లో అయితే కామెడీ వర్కౌట్ అవ్వలేదు. అంత ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే అవ్వలేదు. 'డ్రాగన్' అంత ఎక్స్‌పెక్ట్ చేయలేం గానీ 'డ్రాగన్' కొంచెం బానే ఉంటది. సినిమా అయితే నీట్‌గానే ఉంటది. 'డ్రాగన్' అంత ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళక్కర్లేదు. 'ప్రదీప్ రంగనాథన్', మమతా బుజ్జి పెయిర్ అయితే